ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? గియ్యాలు కూడా మంచి మంచి వార్తలతో వచ్చేసిన. వార్తలు షురు చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టుంది. మళ్ళా ముంగటికొచ్చిన ఏపీల ఎలక్షన్లు, సుప్రీంకోర్టుల పడతారట గీసారి కుస్తీలు. పెద్దింటి పేదోళ్లకు మంచి రోజులు, కేసీఆర్ సారిస్తానంటున్నాడు రిజర్వేషన్లు. ఇంటి ముంగటికే రేషన్ సరుకులు, జగన్ సారు పంపిస్తున్నాడు వాహనాలు. ఇంటి జాగను కుదబెట్టిన హరీష్ సారు, ఆటో డ్రైవర్ల కోసం చేసుడు సూపరు. మస్తుగా జరుగుతున్నాయి గల్లీ కొట్లాటలు, పలిగిపోయినాయి తలకాయలు. ఎత్తు పెరిగేటందుకు 1/2 కోటి ఖర్చు, అయినా పానమిల్వ వీనికేం తెలుసు. కాకిని సాదుకుంటున్నది ఈ అక్క, చూస్తే చిత్రపోతారు మీరు పక్కా. కొత్త అధ్యక్షునికి కిట్టు విన్నపాలు. మొన్న సంక్రాంతికి చేసిండే అప్పాలు డబ్బాలో ఉన్నాయి, తాటికల్లో. ఈ బ్యాగులోనేమో ఒక లుంగి, ఒక అంగి, ఒక టవలు ఇవన్నీ ఇచ్చే శుభాకాంక్షలు చెప్పేసి వచ్చా. ఆట అంటే ఆట లెక్కనే నడుస్తున్నది ఏపీలో ఎలక్షన్ల వ్యవహారం. నువ్వా నేనా అన్నట్టే సాగుతున్నది పంతం. నీదా నాదా అన్నట్టే చేస్తున్నారు లీడర్లు, ఎలక్షన్ సంఘం పెద్ద మనిషి. మొన్నటిదాకా జరిగిన యుద్ధం చూసినాం కదా. ఓట్లు పెట్టాల్సిందే అని ఎలక్షన్ల సంఘం, అస్సలు పెట్టొద్దని ప్రభుత్వం. ఆ కొట్లాటలో ఓసారి సర్కారు గెలిస్తే ఇంకోసారి నిమ్మగడ్డ సారు గెలుస్తున్నాడు. అగో ఆఖరికి ఎక్కడ దాకా వచ్చిందో చూడండి పంచాది. ఏపీ ఎలక్షన్ల కొట్లాటల గెలుచుడు గీసారి నిమ్మగడ్డ సారు వంత అయింది. ఫస్ట్ సారి ప్రభుత్వమే గెలిచింది కదా, నోటిఫికేషన్లను హైకోర్టు లాపిచ్చి. గదే కోర్టు ఇప్పుడు నిమ్మగడ్డ సారు నిర్ణయానికే సై అన్నది. ఏపీల సర్పంచ్లకు ఎన్నికలు పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్రం పెద్ద కోర్టు. సర్కారు కూడా ఎలక్షన్ల కమిషన్ తోని చెయ్యి కలిపి పనిచేయాలని చెప్పింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు దట్టి నోటిఫికేషన్ నాపియాలని చూస్తున్నదట. మరి ఆడికి పోయినాక ఆఖరి తీర్పు ఎట్లొస్తుందో తెలియదు గాని నిమ్మగడ్డ సారు మాత్రం నిమ్మలంగా ఆయన అనుకున్న పని చేసుకుంటూనే పోతున్నాడు. ఉద్యోగ సంఘాలు అడ్డం పడ్డా, సర్కార్ ససేమిరా అని చెప్పినా పట్టిన పంతం ఇడవకుండా ఎలక్షన్లు జరపాలని చూస్తున్నారు. ఎలక్షన్లు ఆపినప్పుడు వైసీపీ లీడర్లు సంబరపడితే ఇప్పుడు బీజేపీ లీడర్లు, తెలుగుదేశం లీడర్లు కూడా సంతోషపడుతున్నారు. మరి ఈ పంచాది ఆఖరికి ఎటు నుంచి ఎటు తిరిగిపోతుందో ఏమో చూడాలి. మేము పేరుకే పెద్ద కొలపోలం గాని ఇల్లు గడవని బీదోళ్ళం. మేము ఎంత చదువుకొని ఎంట్రన్స్లు రాసినా మాకు సీట్లు వస్తలేవు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఎన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా నౌకర్లు రావు. మాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి. దీనంతటికి కారణం మాకు రిజర్వేషన్లు లేకపోవడమే అని మస్తు బాధపడుతుంటారు చాలా మంది పెద్ద కులంలో ఉండే పేదోళ్ళు. అగో అందుకే సీఎం కేసీఆర్ సార్ ఏం చేస్తున్నాడో చూడండి. చెప్పుకునేటానికి కులం గాని చెప్పలేనని బాధలున్నోళ్ళు చాలా మందే ఉంటారు. ఆగో గసొంటి పెద్ద పెద్ద కులాలల్లున్న పేదోళ్లకు రిజర్వేషన్లు ఇచ్చే ఉపాయం చేస్తున్నాడు సీఎం కేసీఆర్ సారు. చదువుకునే సౌలతులల్లా, సర్కారు నౌకర్లల్లా వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారట. 2-3 రోజులల్లా పెద్ద పెద్దోళ్ళంతా మాట్లాడుకొని కానూన్లు ఇస్తారట. ఇప్పుడున్న రిజర్వేషన్లు గట్లనే ఉండంగా కొత్తగా ఉన్నత కులాలల్లో ఉన్న పేదోళ్లకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. మంచిదే, నిజంగా గరీబులకు మేలు జరిగితే మంచిదే. నెల షాపుకు పోయి రేషన్ తీసుకురారా అని మా కిట్టుగాన్ని అడుక్కొని గోస అవుతుంది. నీకు దండం పెడతారా కిట్టుగా అంటే కూడా ఇరడవాడు. అందుకే ఇంటికే వచ్చి రేషన్ ఇచ్చిపోతే ఎంత మంచిగా ఉంటుంది అని అనిపిస్తుండే నాకు. మళ్ళా నా మనసులో ఉన్నమాట ఏపీ సీఎం జగనాల సార్కు ఎట్లా తెలిసిందో కానీ అన్నంత పని చేసిండు. ఎవ్వరికి రంది లేకుండా ఇప్పటి సంది ఉప్పులు పప్పులన్నీ ఇంటి ముంగడికే వచ్చే కార్యం చేసిండు. చూడుండ్రి బండ్లన్నీ ఎట్లా లైన్ కట్టినాయో. మీ ఇంటి ముంగల్కే రేషన్ బండ్లు రావాలే, ఉప్పులు పప్పులన్నీ తీసుకోవాలి. అబ్బా ఎగిరే కెమెరాతోని తీసినట్టున్నారు, షీమెల్ దారగట్టినట్టే ఉంది. అన్ని గనం బండ్లను చూస్తుంటే ముచ్చటగున్నది కదా. ఒక్కూరు కాదు 2 ఊర్లు కాదు, రాష్ట్రం అంతా ఇంటింటికి తిరిగి సరుకులు సరఫరా చేయాలంటే గిన్ని బండ్లు కావాల్సిందే. ఇక ఇచ్చిన హామీలన్నీ రాసి పెట్టుకొని మరీ తీరుస్తున్న ఏపీ సీఎం జగనాల్ సారు విజయవాడ బెంజి సర్కిల్ జిల్లాలో 3 జిల్లాలకు పోవాల్సిన 2500 రేషన్ బండ్లను జెండా ఊపి షురూ చేసిండు. డ్రైవర్ అన్నలను స్టేజ్ మీదకి పిలిచి బండ్ల తాళాలు చేతులు పెట్టిండు. ఇగో గీ బండ్లనే జోకనికి తక్కెట్లు కూడా బందోబస్తు పెట్టిండ్రు. ఇక మొత్తం 9260 రేషన్ బండ్లు షాల్ చేసిండ్రు. ఈ పథకం కోసం సర్కారోలు 830 కోట్లు ఖర్చు చేసిండ్రట. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇక పబ్లిక్ కు రేషన్ దుకాణాల దగ్గర లైన్లు కట్టే బాధ లేదు. రేషన్ తీసుకురారా అని వాణ్ణి విన్నడుకునే గోసలేదు. ఇంటి ముంగట్కే ఇగో గీ బండొచ్చి సక్కనైన సరుకులు ఇచ్చిపోతుంది అన్నట్టు మంచిగానే ఉన్నది కదా ఈ పథకం. హరీష్ రావు సార్కెందురా, కేసీఆర్ సారు మేనల్లుడు. తెలంగాణ రాకముందు నుంచి ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వస్తున్నాడు.
కేబినెట్ మంత్రి పదవులు అనుభవించినోడు, పొట్టు పొట్టు సంపాదన, కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకొచ్చు అని మాట్లాడుకుంటారు మంత్రి హరీష్ రావు సారు గురించి. కానీ సారు పరిస్థితి అట్లా లేదట. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. ఎందుకు ఏమిటి అనేది తెలుసుకుందాం పాండ్రి. తూరపు కొండలు నునుపన్నట్టే ఉన్నదట మన తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు సార్ ముచ్చట. కోట్ల రూపాయలు సార్ చేతులకి అటు ఇటు పోతాయి గాని సొంతం అనుకునే పైసలే చేతుల లేకుంటున్నాడట. అంటే కోట్లు రాల్తే అనుకుంటారు కొంతమంది గాని సారుకు పైసలు లేక ఆస్తులే తాకట్టు పెట్టుకున్నాడట. కాకపోతే ఇల్లు గడవక కాదు సుమా, సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆటో డ్రైవర్ల కోసం ఇంటి జాగను బ్యాంకులో కుదవెట్టిండు హరీష్ సారు. అసలు కథ ఏందంటే జిల్లా ఆటో డ్రైవర్ల పరపతి సంఘం పెట్టించిండట గాని బ్యాంకు నుంచి లోన్ వచ్చే అవకాశం లేదట. అందుకనే సారు ఆస్తిని బ్యాంకులో పెట్టి పరపతి సంఘానికి లోన్ ఇప్పించిండట. అంటే అప్పు తీసుకున్నది హరీష్ రావు, కానీ డ్రైవర్లకే ఇచ్చిండన్నట్టు. మరి ఈ డ్రైవర్లంతా కలిసి కిస్తీలు సక్కగడితే మళ్ళా సారింటి కాగితాలు సారుకొస్తాయి కావచ్చు గాని మస్తు గొప్ప ముచ్చట కదా ఇది. ఎక్కువ లీడర్లు మంది సొమ్ములు దానం చేసి పెగ్గేలు కొట్టేటోళ్ళు ఉండే ఈ కాలంలో సొంత ఆస్తులు కుదవెట్టినోళ్ళు మస్తు గ్రేట్ కదా. అందుకనే హరీష్ రావు సార్ జిందాబాద్ అని గట్టిగానే అంటున్నారు. పోలీసు డ్రెస్ వేసుకుంటే నిజంగా పోలీసులు అవుతారా? డాక్టర్ కోట్ వేసుకుంటే నిజంగా డాక్టర్ అవుతారా? బద్మాష్గా లెక్కనో నకిలీ డాక్టర్లు, నకిలీ పోలీసులు, నకిలీ ఐటీ ఆఫీసర్లు. అరే గీ నకిలీ గాళ్ళతోని పెద్ద పరిశాన్ అవుతున్నది పబ్లిక్. అసలు ఎవరో నకిలీ ఎవరో తెలియక ఆగం అవుతున్నారు. ఇగో గిల్లు చూడండి ఏం చేసిండ్రు. పెయ్యి మీద వాతలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా? పులే నక్క నక్కే. గీంత ముచ్చట తెలుస్తలేదు గీ నకిలీ గాళ్లకు. ఇగో ఇక్కడ కార్ మీద చూడండి ఏం రాసి ఉన్నదో, ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నట. కార్ లోపల చూడండి పోలీసు వాళ్ళు మాట్లాడే మైక్ కూడా ఉన్నది. సర్కారు వాళ్ళ బండి లెక్క కనిపించాలని సింహం ముద్ర కూడా వేసుకున్నారు కార్ మీద. వీళ్ళ ఇగురంలో మన్నువాడ. హైదరాబాద్ నల్లకుంటల రోడ్డు పక్కకు కార్ ఆపిర్రాట. ఇగో మురళీ చంద్, దుర్గాభవన్ సుందర్ అనే గీ తండ్రి కొడుకులు. అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అట్లనే గీ కార్ను చూసి అరే కొడుక ఇదేదో కిరికిరి కథనే ఉన్నట్టున్నది అని చెకింగ్ చేసిర్రాట. ఎక్కడి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మీరు, ఎక్కడికి పోతున్నారు అని అడిగితే బండారం మొత్తం బయటపడ్డదట. ఈ కార్ కూడా తొలుత బంగారం రంగులో ఉండేనట. మళ్ళా ఏం కథలు పడ్డారో ఏమో గాని దానికి నీలం రంగు కొట్టిచ్చిర్రాట. ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఎందుకు రాపించుకున్నారు అని అడిగితే మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో అనే ఒక సంస్థ ఉన్నది, అందుకే రాపించుకున్నాం అని అన్నారట. ఇక పోలీసు వాళ్ళు గా సంస్థ ఏందో వీళ్ళ మతలబ్ ఏందో కనుక్కునే పనిలో ఉన్నారట. పబ్లిక్ ను బుగులు పట్టించేదందుకు వేసుకున్నారో ఏం పాడో గాని నకిలీగాలతోటి అయితే జర్ర పైలంగా ఉండేది పబ్లిక్. నేనంటే పిచ్చి అభిమానం. పోకపోతే ఏమనుకుంటాడేమో, నన్ను చూస్తానే మాత్రం మురిసిపోతాడు. ఆలస్యం అయిపోయింది. సంకకు సంచి, ఆ చేతుల బాక్స్, ఈ చేతుల బాటిల్. ఏంటి సంగతి కిట్టు గారు, ఎక్కడికో బయలుదేరిండ్రు? హలో పద్మ, నేను అమెరికా పోతాండా, నువ్వు భద్రంగా ఉండు. బయటని కలిసే శుభాకాంక్షలు చెప్పేసి వస్తా. నేను అసలుకే ప్రమాణ స్వీకారానికి రాలేదని ఎంత ఫీల్ అవుతున్నాడో ఏమో. ఏంది నువ్వు పోకుంటే ఆయన ఫీల్ అవుతాడా? మరి ఏందనుకుంటాండో, అందుకే ఇవన్నీ. ఏంటి అయ్యి? మొన్న సంక్రాంతికి చేసిండే అప్పాలి డబ్బాలో ఉన్నాయి తాటికల్లో. ఈ బ్యాగులోనేమో ఓ లుంగి, ఒక అంగి, ఒక టవలు ఇవన్నీ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేసి వచ్చా. ఏం చేస్తావురా వాటిని? అది కూడా తెలుదా, బొట్టు పెట్టి, బట్టలు చేతిలో పెట్టి, టవలు కప్పి, ఈ అప్పాలన్నీ చేతిలో పెట్టి కళ్ళు తాగిపిచ్చా. ఎవడన్నా శుభాకాంక్షలు చెప్పితే పువ్వుల గుత్తుల పట్టకపోయి ఇస్తారు, కానీ నువ్వేంద్రా అప్పాలు, కళ్ళు, బట్టలేంది? మన దేశ ప్రజలు ఇన్ని రోజులు వాడు భయపడతా బతుకుతున్నారు. వాళ్ళని ఎప్పుడెప్పుడు వెళ్ళకూడదామా అని చూసినారు. ఏది బైడనా? కాదు, ట్రంప్ కాలంలో అందరూ భయపడుకుంటా బతుకుతా ఉన్నారు. వాళ్ళందరినీ ఆడనే చక్కగా బెమ్మానంగా సంతోషంగా బతికేటట్టు చూడు అని చెప్పేసి వస్తా. అట్లా చేస్తాడనే కదరా పబ్లిక్ ఓట్లేసి గెలిపించింది. సురేష్ గారు ఎన్ని రోజుల నుంచి అమెరికా పోదామని కలలు కంటున్నాడు. అవును రో, వీసాలు దొరకలేదట. ట్రంప్ ఉన్నోళ్ళనే ఎలగొడతాండు, కొత్త వాళ్ళని ఎట్లా రాణిస్తాడు అని ఏడ్చేది పాపం. అట్లాంటి కలలు చేయొద్దు. అందరూ వీసాలు తీసుకొని మీసాలు తిప్పుకునే మాదిరి చేయమని బయట నుంచి చెప్పేసి వస్తా. అట్లనే లేని పంచాదులు మోపు చేసి బయట దేశాల మీదకి యుద్ధాలకు పోకని చెప్పు బైడెన్కు. అది కూడా ఉంది నా మనసులో. ట్రంప్ మాదిరి ముట్టి ముట్టనట్టు కాకోకుండా మోడీ సార్తో భద్రంగా ఉండు, భారతదేశంతో గట్టిగా కలుసుండు అని చెప్పేసి వస్తా. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పితేనే బైడెన్ సార్ వింటాడు. మరి ఏమనుకుంటాండో, ఇన్ని రోజులు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క, బైడెన్ బాబాయ్ వచ్చేసాడు అన్నట్టు పాలన చేయమని చెప్పేసి వస్తా. అవును, ఇన్ని రోజులు తిరుగా దేశాలకు నడవ పుల్లలు పెట్టి లొల్లులు పుట్టించినట్టు కాకుండా
దునియా దేశాలకు పెద్దన్న తీరుగా ఉండాలి అని చెప్పు. బైడెన్ పాలన అంటే ఇది అని నలుగురు మంచిగా మాట్లాడుకునేటట్టు ఉండాలా అని చెప్తా. నువ్వేం గుబులు పడాకు. మరి నువ్వు చెప్పినట్టు చేయకుంటే ఎట్లరా? ఎట్టే ఉందే, చేయకపోతే ట్రంప్ని లేపినట్టు ఈయన కూడా లేపుతారు నెక్స్ట్ ఎలక్షన్లో అని కూడా చెప్తా. కదా, కాబట్టి సారుకు ఏమేం చేయాలో తెలుసు, జనానికి ఇచ్చిన మాట ఏంది అనేది తెలుసు. ఒంట్లో భయం కొద్దే ఉన్నాడు. ట్రంప్కు వచ్చిన పరిస్థితి నాకు రావద్దు అనుకునే పాలన చేస్తాడు. అంటే ఇప్పుడు ఏమంటావు? ఇంకా అర్థం కాలేదా నీకు? అంత దూరం నువ్వు ఒక్కనివి ఏం పోతావు? ఇప్పటికిప్పుడు నీకు విమానం టికెట్ దొరకదు కానీ ఉండు. నేను పోవాల్సిందంటే పోవాల్సిందే. ఈ కళ్ళు అంతా పుల్లగైతుంది, అప్పాలు ముక్కిపోతాయి. పోయి మర్యాద చూసి రావాలా. ఏతులు చేయకు, నీకు వీసానే లేదు, పోతా పోతా అని ఎగురుతున్నావా? మన దేశం వచ్చినప్పుడు మర్యాద చేద్దావు కానీ వెనకకు మర్రు. నేనైతే చెప్పిన కాడికి చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం. చిచ్చి, యాడికి చక్కగా పోనీవో. ఏందో వీసా లేకపోతే ఏం ఒకసారి సర్దుకోరా. సరేలే, ఇంకా పోకుంటే ఏం చేస్తాం? ఈ కళ్ళు నేనే తాగి అప్పాలు తినేసి కొనుక్కుంటా. మనిషి జాతి ఒకటే కావచ్చు కానీ మనుషులందరూ ఒక్క తీరుగా ఉండరు కదా. మన రంగు, జుత్తు, ఎత్తు ఇదంతా మన అయ్య లెక్కనో అమ్మ లెక్కనో లేకపోతే వాళ్ళ అమ్మ నాయన లెక్కనో వస్తుందట. అట్లా కాదని నేను చిరంజీవి తీరుగానే ఉండాలంటే ఉంటామా? ఒక మనిషిని చూసి ఆయనంత కావాలని కోరుకుంటే తప్పులేదు కానీ అచ్చంగా అట్లనే మారాలంటేనే సమస్యలు వస్తాయి. అగో అసుంటి ముచ్చటే గిది. ఏ పిచ్చి ఉన్నా మంచిదే గాని అందం పిచ్చి పట్టుకుంటే మాత్రం ఆగమైపోయినట్టే అని ఎన్నో కథలు తెలిసినాయి. కానీ కొంతమంది ఇంటలేరు. ఈగో గీడ కనిపిస్తున్న మోతవారి కూడా గస్సంటోడే. 3 ఇంచుల ఎత్తు పెరిగేటందుకు 1/2 కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు. బగ్గ బల్షున్నోనికి 1/2 కోటి పోతేంది, కోటి పోతేంది గాని పానమే పోతే గీ పెండల మూతి పెట్టేటోడే కావచ్చు. అంతగనం పొట్టిగున్నడా అంటే గది కాదు, దగ్గర 6 ఫీట్ల పొడుగున్నాడు. ముందుగాల కరెక్టుగా చెప్పాలంటే 6 ఫీట్లకు 1 ఇంచు తక్కువ ఉన్నాడట. మరి గీనకి ఎత్తు పెరగాలని పిచ్చెందుకు పట్టిందో గాని తొంటిలున్న బొక్కను తెంపి ఇగో గిట్ల ఎదురు ముక్క అతికేసి ఆపరేషన్ చేయించుకున్నాడట. మరి గింతగానం 1/2 కోటి ఖర్చు పెడితే గీన వెరిగిన ఎత్తెంతనయ్యా అంటే 3 ఇంచులట. అసలు 3 ఇంచులు ఏమన్నా ఫరక్ పడుతుందా పిచ్చి కాకపోతే? చీ అంటున్నారు గీ సంగతి తెలిసినోళ్ళు. ఉత్తగా బొక్కిరుగుతేనే జీవితకాలం గట్టిగా నడవలేం. గస్సుంటిది ఇట్లా అతుకు పెట్టించుకుంటే వీడు ఎత్తు పెరిగి ఏం లాభం, పెరగక ఏం లాభం? ఇల్లు వీకి పందిరేసుకున్నాడంటే గీసొంటిదే కాదా? చా అన్నట్టు గీ ముచ్చట అమెరికాలో జరిగిందట. ఏడైతే ఏంది పిచ్చి కాకపోతే కదా. చాలా మంది ఇండ్లలో కోళ్ళను పెంచుకుంటారు, పాయరాలను పెంచుకుంటారు, చిలుకను పెంచుకుంటారు. కానీ ఎవరైనా కాకిని పెంచుకుంటారా? అవి కాకులంటే జీవిడిష్ణోళ్ళ ఆత్మలో అంటారు. కాకిదంతేనే పెద్ద అరిష్టం అంటారు. అసుంటిది దాని ఇంట్లో పెంచుకుంటారా అని అంటున్నారు కదా. అయితే మీరందరూ ఇగో ఈ వార్త చూడాల్సిందే, చూడురి. ఇంట్లో పెంచుకునే కాదు, ఏకంగా దేవుని గదిలో పూజలు కూడా చేస్తున్నది. అగోగా చూస్తున్నారా, పూలను దేవుని పటాల దగ్గర ఎట్లా పెడుతున్నదో. అగో ఆ అక్క వంట చేస్తుంటే పక్కకు కూర్చొని చూస్తున్నది. వాడకట్టు మీద ఎవరితోటన్నా ముచ్చట పెడుతుంటే ఆ అక్క కాలు మీద కూర్చొని ముచ్చట్లు కూడా వింటున్నది. మూతల పండ్ల రసం పోస్తే తాగుతున్నది. అచ్చం సాధుకం జీవి ఉన్నట్టే ఈ అక్కని ఇడిచిపెట్టి పోకుండా ఇంటి చుట్టుపక్కలనే ఉంటున్నదట ఈ కాకి. ఇంతకు ముచ్చటేందంటే ఖమ్మం పట్టణం నెహ్రూ నగర్ లో ఉండే మీనా అనే ఈ అక్కల ఇంటి పక్కనే ఉన్న కరెంటు స్తంభం మీద ఓ కాకి గూడు పెట్టుకొని 4 పిల్లలను కన్నదట. అయితే ఒకనాడు కరెంటు షాక్ కొట్టి తల్లి కాకి జీవిడ్చిందట. గూడు కింద పడి కాకి పిల్లలు ఉర్రుతుంటే ఈ మీనా అక్క చూసి వాటిని తీసుకొచ్చి వాటికి రెక్కలొచ్చేదాకా సాధిందట. 3 కాకులు ఎగిరిపోయినాయట. ఈ కాకి మాత్రమే ఈ మీనా అక్క తోటి ఉంటున్నదట. ఈ కాకి వాణి అని పేరు పెట్టిందట. రోజు వాణి అని పేరు పెట్టి పిలుచుడితోటి ఎక్కడున్నా కూడా వచ్చి మీనా అక్క మీద వాళ్తదట. భలే ఉన్నది కదా ముచ్చట. వాణి కాకికున్ను మీనా అక్కకు ఏ జన్మ బంధమో గాని ఇగో ఈ జన్మలు ఇట్లా కలుసుకున్నారు. విశ్వాసం అనేది ఏ జీవిలైనా ఉంటది అని నిరూపించింది ఈ కాకి అని అనుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన ఆ ఊరి పబ్లిక్. దొంగలల్లా దొంగలు సొమ్ములు కాజేసే దొంగల్ని చూసిన, వస్తువుల్ని కాజేసే దొంగల్ని చూసిన, కానీ ఇగో గిసుంటే దొంగను మాత్రం నేను ఇంతవరకు చూడలేదమ్మా. పాపం దొరికి తన్నులతో పాటు ఇజ్జత్ అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఈ మోతేవారు చేసిన దొంగతనం ఏందో చూడురి. అగరు ఏదో దొంగతనం చేసిన మనిషి ముచ్చట అని చెప్పింది పద్మ. కానీ ఇక్కడ ఈత చెట్టుకున్న లొట్టిని తీసి కళ్ళు దాగి లొట్లు మెడలేసుకున్న మనిషిని చూపెడుతున్నారేందుల్లా.
అని అనుకుంటున్నారా? మరి మోతెవారి చేసిన దొంగ పని కూడా గీదే. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గొర్రె కాలనీలో ఉండే ఈత చెట్లకు పెట్టిన లొట్లల్లా కళ్ళు అస్సలే ఉంటలేదట రోజు. అరే చెట్లే కళ్ళు వార్తలేవా లేకుంటే ఎవడన్నా దొంగోడు తలిగిండా వీటికి అనుకొని గౌడన్నలు రాత్రిపూట అని కావాలి కూర్చుంటే ఇగో ఈ అసలు ముచ్చట బయటపడ్డదట. రాత్రిపూట గౌడన్నలు ఎవ్వలేంది చూసి కొట్టే శేఖరు అనేగో ఈ బయటవాజిగాడు చెట్లకు పెట్టిన లొట్లల్లా కళ్ళును దమ్మార దాగి అవతల పడుతున్నాడట. అందుకే దొరకబట్టి గుంజ గట్టేసి గట్టిగానే అరుచుకున్నారు. లేకపోతే ఏంది మరి? అరే శేఖరు నీకెట్లా బుద్ధి లేదురా? 100 రూపాయలు పెడితే తాగి బొర్రి అంత కళ్ళు వస్తుంది. గసొంచి కళ్ళును దొంగతనం చేసి ఇజ్జత్ ఎట్లా తీసుకోబుద్ధి అయిందిరా వారి నీకు? అయినా నీ ముఖం చూస్తుంటే ఒళ్ళు వంచి పని చేస్తూ తీరగలేవురా. పాపం గౌడన్నలు ఒళ్ళంతా వాంగా ముండ్లల్లా తుప్పలల్లా ఉన్న చెట్లను పొతం చేసి కళ్ళు వారేటట్టు చేసుకొని కళ్ళు అమ్ముకొని బతుకుతారు. వాళ్ళ పొట్టు ఎట్లా కొట్ట విద్యింద్ర వారి అని తిట్టుకుంటున్నారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చూసిరు కదా గీ ఇయాల్టి మన కత్తికట్టారు వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.